ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పంలోని కదిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చేసి ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మహిళా లోకం అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ అందరికీ నమస్తే అండి. ఎట్లా ఉందమ్మా కుప్పంలో వచ్చేసేసి ఈసారి బాబు గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారు? ఈరోజు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి 74వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కమిటీస్ వేసుకుంటూ మేము మా లక్ష్యానికి చేరువలో చేరుకున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజారిటీ అన్నది సునాయాసం అండి. అది సునాయాసంగా గెలిచిపోవడానికి చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఇచ్చినటువంటి మద్దతు మహిళలైతేనేమి, అదేవిధంగా పురుషులైతేనేమి, నిన్న వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి అందరూ కూడా 1,00,000 ఓట్ల పై చిలుకు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనే ధీమా మాలో కసి పుట్టిందండి. అమ్మ, టీడీపీ వాళ్ళు అయితే 1,00,000 ఓట్ల మెజార్టీ అని చెప్తా ఉన్నారు, కానీ వైసీపీ వాళ్ళు చెప్పే మాట ఏంటమ్మా? ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు ఓడిస్తాం ఆయనను అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. వారికి మీ సమాధానం ఏంటి? వాళ్ళు ఎటు అనుకుంటే కూడా వైసీపీ వాళ్ళ చేతిలో కాదు. ఇదివరకు కుప్పంలో వాళ్ళు గెలిచింది ఇష్టమే లేదు, ఇప్పుడు కూడా కాదు. ఇప్పుడు కూడా మేము 1,00,000 మెజార్టీ 1,00,000 కాకుండా ఇంకా ఎక్కువగా వస్తుంది. అది నిన్న చూసింటే మీరు నామినేషన్ టైంలో మేడం వచ్చి చేసిన టైంలో తెలుస్తుంది. దాంట్లోనే వైసీపీ భరత్ గారు చూసుకోవాలమ్మా, అన్నగారు ఎట్లా జనాలు చేరిండి అని అదొక దాంట్లో వాళ్ళకి అర్థమవుతుంది ఏమని. నిన్నే దాదాపు 50 ఇంకా 70,000 మంది చేరిండ్రు. దాంట్లోనే వాళ్ళు అర్థమవుతుంది మా మెజార్టీ ఏమనేసి. దీంట్లో వాళ్ళు తలదించుకొని నామినేషన్ కూడా వేయకుండా ఇంటికి పోయి కూర్చోనాలా అనేసి ఈ సందర్భంలో మా అన్న భరత్ గారికి నేను చెప్తా ఉన్నాను. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుందమ్మా మామూలుగా ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు పిచ్చి పరాకాష్ట చేరింది. నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు ప్రతి విలేజ్లో ఎక్కడ చూసిన హారతులతో గజమాలలతో సత్కరిస్తూ 1,00,000 ఓట్ల మెజార్టీ మా కుప్పంలోనే కాకుండా 160 సీట్లకు పైచీలకు వచ్చే విధంగా రాష్ట్రం మొత్తము నారా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారు. అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అనే విధంగా మేమందరం అదే నినాదంతో ముందుకెళ్తా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఓకే అమ్మా, ఎట్లా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది కుప్పంలో ప్రత్యేకించి? కుప్పంలో మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు అంటే మా యొక్క ఆరాధ్య దైవము. కుప్పం డెవలప్ చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరే. చంద్రబాబు నాయుడు గారి మీద పోటీలు ఎంతోమంది వస్తున్నారు, అది ఏం పప్పులు ఉడికేలేదు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే కుప్పం అడ్డ అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డ. ఇంకోటి ఏమంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద పోటీ చేస్తున్నారు. మీలాంటి ఎంతోమంది దొంగలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఏం పీకేదానికి అయ్యలేదు. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక దేవుడు. ఆయన ఒక నరసింహస్వామి ఎంత ఉగ్ర రూపమో అంత ఉగ్ర రూపంగా ఉంటారు సారు. ఎప్పుడు కానీ కుప్పంని డెవలప్ చేసేదని చంద్రబాబు నాయుడు గారు వల్ల ఒక్కరి వల్లనే అవుతుంది. వారు వచ్చినంత వీళ్ళు వైఎస్ఆర్ దోచుకుంటామా అనే వాళ్ళ నినాదం పైననే ఉంటారు. ఇప్పుడు కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచే మెజార్టీ ఎంత ఉంటుంది? 100% 1,00,000 ఈసారి 100% చంద్రబాబు గారే గెలిచేది. అందులో ఏదే అనుమానం లేదు. నిన్న చూసింటే జనాభా చూస్తే అట్లే గంగమ్మ జాతరలాగా వచ్చేది, అట్లా జనాలు నిన్న ఉన్నారు. 100% ఈసారి చంద్రబాబు గారు. మొత్తం మీద కుప్పం ప్రజలైతే ఖచ్చితంగా ఆయన బర్త్డే కానుకగా మేము వచ్చేసేసి 1,00,000 మెజార్టీ ఇస్తాము, రాష్ట్రంలో మళ్ళీ రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పేసి కుప్పం ప్రజలైతే భావిస్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.